అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సెషన్ హ్యాండ్స్ ఆన్ ఫర్ పైథాన్. ఇది జూపిటర్ నోట్బుక్ అయితే సో దాన్ని మనం నిన్న మాట్లాడుకున్నాం ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఎవరికైతే ఎలా ఇన్స్టాల్ చేయాలో అర్థం కాకపోతే అనకొండ ప్రాంప్ట్. ఓకే, సో ఇది నేను మాట్లాడే సింబల్. సో ఇందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెర్షన్ ఆల్రెడీ అవైలబుల్. మీ డెస్క్టాప్ వెర్షన్ ఏముందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదైతే జూపిటర్ నోట్బుక్ గురించి ఇన్స్టాలేషన్. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఎప్పుడో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ రెడీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడైతే మీరు ఇది దాని ఇంటర్ఫేస్ వచ్చేసి, సో ఇక్కడ మీకు ఫోల్డర్ అని ఉంది కదా, సో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. న్యూ ఇక్కడ ఫోల్డర్ టెర్మినల్ పైథాన్ టెక్స్ట్ ఫైల్ ఉన్నాయి కదా, మనకు కావాల్సింది అనమాట పైథాన్ 3 అనేది. కాకపోతే లెట్స్ క్రియేట్ ఇట్ ఇన్ మన ఫోల్డర్ అయితే ఏం ఓపెన్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. మనం ఇందులో క్రియేట్ చేద్దాం. ఓకే, సో న్యూ పైథాన్ 3. సో ఇది ఓపెన్ చేసుకుంటే మీకు పైథాన్ డెస్క్టాప్ అయితే పైథాన్ ఇంటర్ప్రిటర్ అయితే రెడీ అయినట్టే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్ దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రతిరోజు రాసేదానికి ఒక్కొక్కటి డే వైజ్ గా ఒక వర్క్ షీట్ తీసుకుందాం. సో ఇది డే 1 కాబట్టి డే 1 అని పెట్టుకున్నా. ఇది సెల్ అనమాట. ఇక్కడ ఏదైతే మీరు పైథాన్ కోడ్ రాస్తారో నెక్స్ట్ సెల్స్ అన్ని ఓపెన్ నెక్స్ట్ ఓపెన్ అవుతాయి అనమాట. చూసారా కనిపిస్తున్నాయా, గ్రీన్ కలర్ బ్లూ కలర్ వస్తున్నాయి. సో న్యూ సెల్ అనమాట, ఇది డిలీట్ సెల్. ఓకే, సో ఇది రన్నింగ్ కి మీరు సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ అయితే స్టార్ట్ చేద్దాము. సో వేరియబుల్ 5 అని రన్ చేస్తే ప్రింట్ ఆఫ్ 5. సో ప్రింట్ ఫంక్షన్ చూసారు కదా, సో కంట్రోల్ ఎంటర్ కొడితే మీకు రన్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఇది కూడా యూజ్ చేసి రన్ చేయొచ్చు. సో మనం మాట్లాడుకున్నట్టు మనం ప్రింట్ ఆఫ్ ఏమని చెప్పాను, ఐడి ఆఫ్ ఏ. సో ఐడి అంటే ఏం చెప్పాను మీకు, అడ్రస్ అని చెప్పాను కదా. సో ఐడి అంటే అడ్రస్. ఈ హ్యాష్ ట్యాగ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. కామెంట్స్ అనమాట. మనం సీక్వెల్ లో ఎట్లయితే ఇట్లా రాసాం కదా కామెంట్స్, సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం టైప్ మాట్లాడుకున్నాం కదా. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ టైప్ ఏంటి, క్లాస్ ఇంటీజర్ అనమాట. సో ఏ అన్నది ఇంటీజర్ అని చెప్తుంది. సో అదే మనం 5.0 పెట్టామంటే ఏమొస్తుందో చూడండి. సో నేను చెప్పినట్టు అడ్రస్ మారింది చూసారా, ఇందాక సమ్ 1 తో స్టార్ట్ అయినట్టు వచ్చింది, బట్ ఇప్పుడైతే 2 తో స్టార్ట్ అయినట్టు వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే రీపాయింటింగ్ జరుగుతుంది అనమాట. ఏ అన్న వేరియబుల్ వేరే అడ్రస్ కి రీపాయింట్ చేసుకుంటుంది. ఇప్పుడు టైప్ కూడా చూస్తే మీకు ఇది ఫ్లోట్ కింద మారింది, రైట్. సో లెట్స్ సే ఇట్ ఈస్ టైప్ ఏమొచ్చింది, బూలియన్, రైట్. అట్లానే మీ ఇష్టం అనమాట. సో కాంప్లెక్స్ ఒకసారి రాద్దామా. యా, సో మీరు చూస్తే ఇక్కడ 3+4j అని రాస్తే కాంప్లెక్స్ డేటా టైప్ అని వచ్చింది. అట్లానే మీరు ఇట్లా కూడా రాయొచ్చు అనమాట. ఈజ్ కాంప్లెక్స్ ఆఫ్ 3,4 అన్న సేమ్ కాంప్లెక్స్ మనం 3+4j వచ్చింది చూసారా, సో అదే వస్తుంది అనమాట. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, రెండు ఒకేసారి రాయొచ్చు అనమాట. అంటే డేటా ఆ ఆబ్జెక్ట్ ఏంటన్నది ఇక్కడ తెలుస్తుంది అండ్ దాని క్లాస్ ఏంటన్నది పక్కన తెలుస్తుంది. మీరు మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ రాయక్కర్లేదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకునేది మన లిస్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అదొకసారి చూద్దాం లిస్ట్స్ గురించి. సో సారీ, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, నేను డిఫరెంట్ టైప్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుందని చెప్పాను కదా. సో ట్రూ. ఓకే, సో ప్రింట్ ఏ ఆఫ్ 3 అంటే ఏమొచ్చింది, 0, 1, 2, 3 కదా ఇండెక్సెస్ ప్రకారం. సో ఏ ఆఫ్ 3 అంటే ఈ వాల్యూ వస్తుంది అండ్ ఆల్సో టైప్ ఆఫ్ ఏ. ఓకే, పారెంథసిస్ ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. సో సో లిస్ట్ దీని ఆబ్జెక్ట్ వచ్చేసి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడాలనుకున్నది ట్యూపుల్, రైట్. సో ట్యూపుల్ ఈజ్ ఈక్వల్స్ టు మన పారెంథసిస్ కదా. సో నేను చెప్పినట్టు 1, ట్యూపుల్ నువ్వు నేను ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ గురించి మాట్లాడాను. సో డైరెక్ట్ ఇలా రాశాను నేను. యాక్చువల్లీ ఇది సింగిల్ వాల్యూతో ట్యూపుల్ ఇనిషియలైజ్ చేయడం ఇలా చేయాలి అని చెప్పాను. మీకు గుర్తుందా? గుర్తులేకపోతే ఇది అనమాట. సో ట్యూపుల్ ని ఇట్లా సింగిల్ వాల్యూతో ఇనిషియలైజ్ చేసే విధానం ఇట్లా ఆపకూడదు. ఎందుకు అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్యూప్ టైప్ ఆఫ్ రెండిట్ల టైప్స్ చూద్దాం ఏమొస్తుంది అన్నది. ట్యూప్ 1. ఓకే, ఏమొచ్చింది,
దేనికి ఇంటీజర్ అని చెప్తుంది. ఇది ఈ ట్యూప్ 1 అన్నది ఇది ఏమని చెప్తుంది, ట్యూపుల్ అని చెప్తుంది. సరే ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ట్యూప్ కామా ట్యూప్ 1 ఎట్లా వస్తుంది, ఇది ఒక టుపుల్లో వస్తుంది, ఇది ఒక ఇంటీజర్ వాల్యూలో వస్తుంది వాటి. సో అది డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం డేటా టైప్స్ గురించి పక్కన పెడితే కంటిన్యూ చేద్దాము. కాకపోతే నేను ఒకటి మిస్ అయ్యాను అనుకుంటున్నాను. ఏంటి అంటే టైప్ గురించి చెప్పాలి కదా. సో వేరియబుల్స్ ఎట్లా, రూల్స్ మాట్లాడుకున్నాం కదా, వేరియబుల్స్ ఎట్లా డిఫైన్ చేసేది అన్నది. సో ఇలా డిఫైన్ చేయొచ్చా వేరియబుల్ని, ఇన్వాలిడ్ సింటాక్స్ ఎందుకంటుంది అంటే ఫస్ట్ దాంతో నువ్వు ఇనిషియలైజ్ అంటే న్యూమరిక్స్తో ఇనిషియలైజ్ చేసావు అని. ఓకే, ఇది 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 వర్క్ అవుతుంది. ఓకే, ఇది బ్లూలో ఉంది, ఇప్పుడు రన్ చేస్తే బ్లూలోకి వెళ్ళింది కదా. సో దాని అర్థం ఈ సెల్ వర్క్ అవుతుందని. ఇప్పుడు నేను డాలర్ పెట్టాను, వర్క్ అవుతుందా, పర్సెంటైల్ పెట్టాను, లేకపోతే ఏదో ఒక సింబల్ అపార్ట్ ఫ్రమ్ మన అండర్ స్కోర్ తప్పితే ఇంకేమి పని చేయవు. అండర్ స్కోర్ ఒక్కటే పని చేస్తుంది అలాంగ్ విత్ ఆల్ఫా న్యూమరిక్స్ వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు, డిక్లేర్ చేసేటప్పుడు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఎండ్లో నువ్వు అండర్ స్కోర్ వాడచ్చు, మధ్యలో అండర్ స్కోర్ వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు. బట్ నువ్వు డాలర్స్ అటువంటి ఏమి వాడద్దు. ఎండ్లో వాడచ్చు నువ్వు న్యూమరిక్స్, స్టార్టింగ్లో వాడలేవు అంతే. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ డేటా టైప్, మన సెట్ గురించి చెప్పాను కదా. సెట్కి వెళ్ళే ముందు ఏదో మిస్ అవుతున్నట్టున్నాం. ట్రిపుల్ అయింది, సెట్ అనుకుంటా. ఓకే, సో సెట్ ఎస్ అని అనుకుందాం. 1, 2, 3, 3 ప్రింట్. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటే ఇక్కడ ఏమవుతుంది అవుట్పుట్ చెప్పండి. అవుట్పుట్ ఏమవుతుంది అంటే 3 2 టైమ్స్ ఉంది కదా, డూప్లికేషన్ జరగదు, 1 టైం వస్తుంది. ఓకే, సో ఇది సెట్ యొక్క ఉపయోగం చెప్పాలి అంటే. అండ్ సెట్ ట్యూపుల్ మ్యూటబుల్ కాదని చెప్పాను కదా, ఈ సెట్ లిస్ట్ మ్యూటబుల్ అని చెప్పాను కదా. చేద్దాం, ఏని మారుద్దాం వేరే వాల్యూకి, బి అని వేద్దాం. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ మారిందా, బి కింద వాల్యూ, ఏ వాల్యూ, ఏని ఫస్ట్ ఏ ఏ ఏ ఆఫ్ 2 ఎంత ఉంది ఫస్ట్లో వాల్యూ, ఏ స్మాల్ ఏ ఉంది, దాన్ని నేను దేనికి మార్చాను, అసైన్ చేశాను, ఏ ఆఫ్ 2ని బీకి అసైన్ చేశాను. అంటే మ్యూటింగ్ జరుగుతుంది ఇక్కడ, మ్యూటబిలిటీ జరుగుతుంది ఇక్కడ, చేంజింగ్ జరుగుతుంది. అదే ట్యూపుల్లో ట్యూపుల్ 2 వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, ట్యూపుల్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ 2 కాదు 1, 2 వాల్యూస్ ఉంటే 0 1 కదా ఇండెక్సింగ్. సో ఈ సెట్ 2 అన్న వాల్యూని నేను 5 చేద్దాం అనుకుంటున్నా. అవుతుందా, అవ్వదు. ఎందుకు, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, చేంజ్ చేయలేవు. ఏమని వస్తుంది, ఎర్రర్ కూడా నువ్వు చూసుకోవాలి ఇప్పుడు. ట్యూపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, ట్యూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకే, నెక్స్ట్ సెట్స్ చూసాం కదా. సెట్స్ చూసాక మనం చూడాల్సింది డిక్షనరీ. డిక్షనరీ ఎట్లా అని చెప్పాను, ఒక కీ వాల్యూ పేర్స్లో ఉంటాయని చెప్పాను. ఓకే, సో ప్రింట్ టైప్ ఆఫ్ డిక్ట్, డిఐ కామా, నాకు ఇంకోటి ఏం కావాలంటే డిఐ ఆఫ్ బి, ఈ రెండు కావాలి అవుట్పుట్. సో ఇది బి వాల్యూ ఏముంది, 34 ఉంది. బి వాల్యూకి బి ఈజ్ ద కీ, 34 is the value for that key. సో డిఐ ఆఫ్ బి, డిఐ అంటే ఏంటి, ఈ డిక్షనరీ నేమ్. దీని ఈ ఆబ్జెక్ట్ ని దీన్ని రిఫరెన్స్ చేస్తే బి అన్న కీని ఈ ఆబ్జెక్ట్ తో దాని వాల్యూ వస్తుంది. ఓకే, సో దీని అర్థం ఏంటి అంటే ఇవి కీ వాల్యూ పేర్స్ లో ఉంటాయి. దీన్ని అప్డేట్ చేయగలమా చెప్పండి, ట్రై చేద్దామా, అప్డేట్ చేయగలము, చూద్దాం. అప్డేట్ అయిందా అంటే దిస్ ఈస్ మ్యూటబుల్ అంటే చేంజబుల్. ఓకే, సో ఇవైతే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఈ ఇమ్యూటబిలిటీ అన్న కాన్సెప్ట్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి దీని మీద.
ఓకే. సో టపుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ యాక్సెప్టబుల్ చెప్పండి. టపుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ యాక్సెప్టబుల్ ఎస్. సో టపుల్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు మన లిస్ట్ లాగా అనమాట. డిఫరెంట్ టైప్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఆర్ యాక్సెప్టబుల్. డేటా టైప్స్ కెన్ బి వేరింగ్ ఇన్ బోత్ ట్యూపుల్ అండ్ లిస్ట్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి సేమ్ టు సేమ్ ఏదైతే అది. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే అనుకుంటున్నాను. ఇంతకుమించి మోస్ట్లీ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఏమైనా మిస్ అయితే అది మీరు కాన్సెప్ట్ ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఆల్సో మన వాళ్ళకి కూడా కామెంట్స్లో తెలియజేయండి ఏదో మిస్ అయింది క్లాస్లో, ఏదో డేటా టైప్ మిస్ అయింది, ఏదో అయితే మిస్ అయింది పక్కగా. సో అదైతే మీరు పక్కా చెప్పాలి ఏంటన్నది. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్, బై.